ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఆ సర్వశక్తి గల దేవుణ్ణి తండ్రిని అడుగుతున్నాడు ప్రార్థన చేస్తూ, అయ్యా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా? ఇప్పుడు దాకా నా చేయబట్టి నన్ను నడిపించావే భూమినా, ఈ దుష్టు అపవాది నుంచి రక్షించడానికి ఒక మానవుడిగా శరీరధారిగానే ఉన్నప్పుడు నాకు సర్వాధికారాలు అనుగ్రహించి నాకు నిత్యము తోడుగా ఉండి నడిపించావే తండ్రి, నన్ను ఇప్పుడు ఎందుకు నా చేయి విడిచివి? నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా? నాకెందుకు ఈ బాధలయ్యా? నాకెందుకు ఈ శ్రమ? నాకెందుకు ఈ శోధన? నాకెందుకు ఈ కష్టము? తండ్రి నన్నెందుకు చేయి విడిచావయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమనే తోటలో. అక్కడ చేసిన ప్రార్థనే కాకుండా శవ మీద కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాతో ఉండు, దేవుడు మనతో ఉంటే, దేవుని కుమారునితో సర్వశక్తి గల దేవుడు ఉంటే ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు ఆయన ముట్టలేడు. కానీ దేవుని చిత్తం అది కాదు. తన ప్రియ కుమారుని యొక్క రక్త పరిశుద్ధ రక్తం భూమి మీద చిందించబడాలి. ఆయన ఒక పశువు స్థానంలో, ఆయన యొక్క పశువుగా, ఆయన ఒక మనిషిగా బలియాగము కావాలి, సెలవులో ప్రాణార్పణ దయచేయబడాలి. అందుకే ఆయన భూమి మీదకి పంపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన చేయి విడదకపోతే ఆయనను ముట్టుకోవటానికి కూడా ఎవడికి సాధ్యమే కాదు, ఆయన తాకడానికి కూడా ఎవరికి సాధ్యమే కాదు. అటువంటి స్థితిలో కాబట్టి ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని వదిలివేసి దూరంగా నిలబడినాడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసండి? చూడండి, ఒక మాట నీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాపము అనగానే శాపగ్రస్తుడు అవుతాడు. శాపగ్రస్తుడు అవగానే ధర్మశాస్త్ర శిక్షకు పాత్రులు అవుతాడు. పాపము చేసిన ప్రతి వారును కూడా శాపగ్రస్తులే. శాపగ్రస్తులైన ప్రతి వారు ధర్మశాస్త్ర శిక్షకు పాత్రులే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి ఈరోజు. కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ప్రభు చేయి విడిచాడు అంటే, ఆయనను పాపిగా చేయటానికే, ఆయన మీద పాప భారమును మోపటానికే. ఆయన పాప భారము మోపితేనే కానీ ఆయన శాపగ్రస్తుడు కాడు. ఆయన శాపగ్రస్తుడు అయితేనే ఆయన శిక్షకు పాత్రుడు కాడు. గనుక ఆయన చేయి విడిచాడు. ఆయన చేయి విడటానికి కారణం ఇదే. ఆయన తండ్రి దూరంగా ఉండి నేను చూస్తున్నదానికి కారణం అదే. నా కుమారుడు ఎలా బాధపడుతున్నాడు, ఎలా సమస్యలతో పోరాడుతున్నాడు, ఆయన ఏమాత్రం తొట్టిల్లకుండా ఉండలాగిన ఆయన కావలి కాశాడు తండ్రి అయిన దేవాతి దేవుడు. తొట్టిల్లుతాడేమో నా కొడుకు, నా ప్రణాళిక వ్యర్థమైపోతుంది, నా చిత్తము నెరవేర్చేవాడు ఈయనే, నా ప్రజలు రక్షణలో నడవాలి, రక్షింపబడాలి, ఆ ప్రణాళిక ఫెయిల్ అయిపోతుందేమో అని దూరంగా ఉండి అతని చేయి విడిచి అలాగే చూస్తున్నాడంట. తన కుమారుడు శ్రమ పడుతుంటే, తన కుమారుడు కొరలతో కొట్టించుకుంటుంటే,
తన కుమారుని శిరస్సు పైన ముళ్ళ కిరీటం ఉంటే, తన కుమారుని గుద్దుతుంటే, తన కుమారుని ముఖం మీద ఉమ్మి వేస్తుంటే, తన కుమారుని యెరూషలేము నుంచి కల్వరి గిరి వరకు ఆ శిలువ మ్రాను మోస్తుంటే, తండ్రి అయిన దేవాతి దేవుడు ఆయన ఎంత నడిచాడట. ఎక్కడ తొట్టిల్లుతాడేమో, ఎక్కడ అపవాదిని ప్రేరేపణ కలిగించి నేను చేయనంటాడేమో. ఒక శరీరంగా దాల్చిన వాడిగానే తండ్రి కాపు కాస్తూ నడిపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడిని నడుము బిగించినప్పటికీ ఎక్కడ అపవాది పడేస్తుందేమో, ఎక్కడ శోధకుడు పడేస్తాడేమో అని దూరముగా ఉండి నడుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేశావా? తన ప్రణాళిక నెరవేర్చుకోవటానికి తన కుమారుని బలిపశువుగా సమర్పించుకున్నాడే ఆ ప్రభువారు. ముఖ్యమైన మాట చెప్తా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 38-39 వచనంలో ఒక మాట, చక్కటి మాట ఉంటుంది చూడండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము మీరు ఇక్కడ నిలిచి ప్రైజ్ లార్డ్ నాతో కూడా ముందుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే జరిగించమని నేను. ప్రైజ్ లార్డ్. నా ఇష్ట ప్రకారం కాదు నాయన, నీ ఇష్ట ప్రకారమే. దీంట్లో 2 మాటలు ఉన్నాయి, 2-3 మాటలు చెప్పి ముగిచ్చేస్తా. ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరు శరీరధారి అయి ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారై ఉన్న దినములలో మహారోదనములకును కన్నీళ్లతోనూ, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, తనను మరణము నుంచి రక్షించుకోగలిగిన వాడికి ప్రార్థనలను యాచనలను. ప్రైజ్ లార్డ్. గెత్సేమనే తోటలో ఇదే చేశాడు. తను శరీరధారిగా ఉన్నాడు కనుక ఎక్కడ తొట్టిల్లు పోతానో, ఎక్కడ పడిపోతానో, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకున్న పడిపోతానేమో, ఈ భూమిలో తన ప్రజలకు యొక్క రక్షణ కలగకుండా నేను పడిపోతాను, జారిపోతానని ఆయన బహు జాగ్రత్తగా ప్రార్థనలు చేశాడు. ఎందుకు తెలుసా? శక్తి కావాలి నాకు, శక్తి జ్ఞానము నాకు కావాలి. నేను తొట్టిల్లకూడదు. నా బిడ్డలను రక్షించుకోవటానికి ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక తల్లి తన బిడ్డలను రక్షించుకోవటానికి, తన బిడ్డలను కాపాడుకోవటానికి రాత్రి పగులు కష్టపడుతున్న ప్రకారము, రాత్రి పగులు శ్రమ నుంచి కష్టపడుతున్న ప్రకారము ఈరోజు కూడా తన ప్రజలను రక్షించటానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో కన్నీరు కాల్చాడంట, ఎంతో బలమైన ప్రార్థనలు చేశాడంట. నీ కొరికే ఆయన యాచన అడిగాడు దేవుణ్ణి, మొరపెట్టాడు దేవునికి. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. శ్రమ పట్టమంటే ఇది, శ్రమ దినాలంటే ఇయే. ఈ విధముగా నీ మందిరాలలో ప్రార్థన ప్రజల కోసం చేయి, దేవుని రాజ్యం కట్టడానికి చేయి, అనేక ఆత్మలు రక్షింపబడటానికి చేయి. నీ డబ్బు ఎదజల్లో వీధి కూడికలు పెట్టు, బజార్లో కూడికలు పెట్టు, దేవుని మహిమపరచు. సువార్త ద్వారా యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో? ఎందుకు ప్రార్థన చేసి కన్నీరు కార్చాడు? ఒక శరీరధారిగా ఉండి సర్వ శరీరాలను ఆయన విమోచించడానికి వచ్చిన దేవుడని చాటు. నువ్వు చాటుతున్నావా? అసలు ఈ అర్థం తెలిచేగా, ఈ వాక్యంలో ఉన్న భావాలు తెలిచేగా, ఈ వాక్యాలు ఉన్న పరమార్థము తెలిచేగా నువ్వు బోధించటానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఆలోచన చేయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఏమని చెప్పిరి? అక్కడ ఎవరో వచ్చారయ్యా, నిన్ను మాట్లాడాలంటున్నారు, నిన్ను కలవాలంటున్నారు అని లోపల ఉన్నటువంటి మందిరంలో ఉన్న యేసుతో చెప్పారు. బయట ఉన్న ఫిలిప్పు, ఆంద్రేయ చెప్తే అప్పుడు ఆయన అద్భుతమైన మాట అంటాడు. చదువు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమపరచవలసిన గడియ వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవు నీ దేవుడైన యేసు క్రీస్తు వారిని మహిమను చాటడానికి ఈ శ్రమ దినాలు ఉపయోగించుకో. ఈ శ్రమ దినాలను వీధిలోకి తీసుకెళ్ళు. వీధిలో నీ శరీరధారి అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను వారికి ప్రకటించు. ఆ మహిమను ప్రకటించు. మహిమను ఆ గడియ నీకు ఈరోజు వచ్చి ఉన్నది. ఓ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజమా, ఓ బోధకులారా, ఓ పాస్టర్లారా, అనేకమైన ఉపదేశకులారా, ఈరోజు నీకు ఆ గడియ వచ్చింది. ఈ శ్రమ దినాలను ఆధారము చేసుకొని అనేక మంది నిద్రపోతున్నటువంటి ప్రజలను మేల్కొల్పో. వీధి వీధికి తిరుగు. వీధి వీధిలో నీ రక్షణ సువార్త, నీ తండ్రి రక్షణ సువార్త, ఆయన మహిమ పొందిన ఆ సువార్త, ఆయన గణపరచబడిన సువార్త ప్రకటించడానికి గడియ వచ్చింది. నువ్వు ప్రకటిస్తున్నావా? యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఆ దాసుని పేరు ఇది నేను ఇందాక చెప్పానా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించుము, లేకపోతే నీ చిత్తమైతే నేను ఇందులోనిది తాగుతా. ఆ గిన్నె ఏంటో తెలుసా? నీ పాపము, నా పాపము, సకల ప్రజల భూమి మీద ఉన్న పాపము ఆ గిన్నెలో ఉంది. ఆ గిన్నెలోనిది తాగుతేనే ప్రభుని యేసుక్రీస్తు వారు పాపిగా పరిగణించబడతాడు. ఎప్పుడు పాపిగా పరిగణించబడతాడో అప్పుడే శాపగ్రస్తుడు అవుతాడు. ఎప్పుడు శాపగ్రస్తుడు అవుతాడో అప్పుడే శిక్షకు పాత్రుడు అవుతాడు. కాబట్టి ఆ గిన్నె ఆయన ముందు ఉంచినప్పుడు, ప్రభువా, తండ్రి అయిన దేవా, నా ఎదుటి నుంచి గిన్నెను తొలగించయ్యా. నా ప్రార్థన ప్రకారం కాదు, నా కోరిక ప్రకారం కాదు, కానీ తండ్రి దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నువ్వు చెయ్యి. నా ప్రార్థన ఆలకించి నా మీద ప్రేమ చూపి ఈ గిన్నె నా యొద్ద తొలగించవద్దు, కానీ నీ చిత్తములో ఉంటే తొలగించు, లేకుంటే నువ్వు నాకు తాగడానికి అనుగ్రహించమన్నాడు. కనుకనే ఇక్కడ ఆ పేతురుతో అంటున్నాడు, చదువు, నాకు అనుగ్రహించిన ఆ గిన్నెలోనిది నేను త్రాగకుందునా, ప్రైజ్ లార్డ్ అని పేతురుతో నేను. వాని చెవు ఎందుకు నరుగుతున్నావురా? ఈ గడియ వాళ్ళది, నా తండ్రి చిత్తంలో ఉంది ఈ గడియ. నేను ఆ గిన్నెలోనిది తాగాను, నేను ఇప్పుడు పాపినయ్యాను, నేను శాపగ్రస్తునయ్యాను, నాకు శిక్ష విధింపబోతున్నవాడు నా తండ్రి. కానీ వీరి ద్వారా వీళ్ళకు అవకాశం ఇచ్చాడు నన్ను శిక్షించడానికి, కనుక నేను శిక్షకు పోతున్నే. ఎందుకయ్యా కత్తి? వరల పెట్టుకున్నా, నా కోపం సల్లారించుకో, శాంతిగా ఉండు. ఆ గిన్నెలేది నేను తాగకుండా నా తండ్రి ఆజ్ఞను మీరేనా? లేదు, నేను మీరను. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడినై ఉన్నాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతాను, అందుకే నేను తాగానయ్యా. ఇప్పుడు గడియ వాళ్ళది, వాళ్ళ చేతులకు వెళ్ళిపోయాను అని చెప్పినటువంటి మహోన్నతమైన దేవుడు, మన దేవుడు, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేర్చుకుందాం ఈ రహస్యం. ఎవరి కోసము శ్రమ పడుతున్నావు? ఎవరి కోసము ఈ శ్రమ దినాలు ఆచరిస్తున్నావు? యేసు ప్రభు శ్రమ దినాలు ఆచరించాడంటే, యేసు ప్రభు శ్రమ దినాల గెస్తేమ తోటలో ప్రార్థన చేశాడంటే, ఆయన ప్రార్థన ద్వారా
ఆయన బలము పొందుకున్నాడు, తన శిలవలు తన ప్రాణాలు అర్పించగల శక్తి పొందుకున్నాడు. నువ్వు దేని పొందుకుంటున్నావు? ఈరోజు ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుడా మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక ఈరోజు సంతోషమైన ఒక మాట నేను మీకు చెప్తా. ఈరోజు మన మధ్య ఉన్నటువంటి నరేష్, ఈ అబ్బాయి మన మధ్యకు వస్తున్నటువంటి లక్ష్మి అనే అమ్మాయి మీకు తెలుసు, వాంబేకలో నుంచి వచ్చేది. ఇప్పటికి కూడా వాళ్ళ తల్లిగారు, లక్ష్మి గారి తల్లిగారు సక్కుబాయమ్మ ఇప్పటికే వస్తూనే ఉంటుంది మన దగ్గరికి అప్పుడప్పుడు. వాళ్ళ లక్ష్మి గారి యొక్క పెద్ద అబ్బాయి ఈయన. ఆ అమ్మాయి చాలాసార్లు మన దగ్గర 2-3 సంవత్సరాలు మనతో గడిపింది, కానీ కిడ్నీ వ్యాధి వలన చనిపోయింది. చాలా బాధపడినాం, కానీ తప్పదు, మరణం అనేది తప్పదు అందరికీ. ఆ మరణం రానే వచ్చింది అమ్మాయికి. ఆ గడియలో తీసుకుపోయాడు దేవుడు. కీర్తన 77:11 వచనం, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందునని కీర్తనకారుడు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సంవత్సరాల క్రితము, 2000-3000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందినప్పుడు, ఆ శిలువ మరణం ఎలా పొందాడో, ఎందుకు పొందాడో, ఎందుకు శ్రమ పొందాడో, ఎందుకు ప్రార్థనలు చేశాడు అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని ఒక సత్య సువార్తగా ప్రకటించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. అది జ్ఞాపకం మనసుకు తెచ్చుకోవటం. మన కొరకు మన ప్రభువారు ప్రాణత్యాగము చేయటానికి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ప్రజలందరి కొరకు రక్షణ కలగజేయటానికి ఆయన శిలువ మరణం పొందాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనసుకు తెచ్చుకుంటున్నాం. అలాగే ఈరోజు నరేష్ కూడా పోయిన సంవత్సరం 2023వ సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖున వాళ్ళ తల్లిగారు స్వర్గీయురాలైంది, దేవుని సన్నిధిలో నిద్రించింది. ఆ తల్లిగారి పేరు మీద ఈరోజు పరిశుద్ధ మందిరములో పరిశుద్ధుల సేవకుల ముందు పరిశుద్ధాత్మ సన్నిధిలో ఈయన ఈరోజు మనసుకు తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? తన తల్లి తన పట్ల జరిగించిన ప్రేమను మనసుకు తెచ్చుకున్నాడు. తన తల్లి కష్టపడిన కష్టాన్ని మనసుకు తెచ్చుకున్నాడు. తన తల్లి తను పోషించిన విధానాన్ని మనసుకు తెచ్చుకున్నాడు. నేను ఈరోజు ఇంత పెద్దవాడిని అయినానంటే, నేను ఒక తాను బ్రతకడానికి నేర్చుకున్నానంటే అది నా తల్లి నన్ను పోషించిన విధానము, నా తల్లి నన్ను పెంచిన విధానము. ఈరోజు మందిరానికి వచ్చి ఈ మందిరములో ఈ సర్వశక్తి గల దేవుని యొక్క నీడలో నేను ఈరోజు నిలబడ్డానంటే నా తల్లి ఆమె జీవించినప్పుడు సర్వశక్తి గల దేవుని సన్నిధికి వచ్చిన ఆ దినాలను నేను ఈరోజు మనసుకు తెచ్చుకుంటున్నాను. ఈ మందిరములో ఆమె పొందిన ఆదరణ నేను మనసుకు తెచ్చుకుంటున్నాను. ఆమె ఈ మందిరములో ఆయన పాస్టర్ గారి ద్వారా ఆమె పొందినటువంటి ఆదరణ నేను చూశాను. ఆ విషయాన్ని నేను మనసుకు తెచ్చుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఈరోజు తన తల్లి ఈ మందిరానికి వచ్చేది. తల్లితో పాటు బిడ్డలు కూడా వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు తల్లిని అనుసరించి వచ్చేవారు. అంటాడు, అయ్యా ఇక్కడే చేస్తావరా జ్ఞాపకార్థ కూడికి అంటే, ఇక్కడే చేస్తాను అయ్యగారు. ఈ శిబిరం అన్నా మీరన్నా నా తల్లికి చాలా ప్రేమ. నా తల్లి చాలా ఇష్టపడుతుంది ఈ శిబిరాన్ని, మిమ్మల్ని. కనుక నేను ఇక్కడనే మా జ్ఞాపకార్థ కూడికను జరుపుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పినప్పుడు, నీ ఇష్టం నాన్న అన్న. ప్రైజ్లా చప్పట్లు దేవుని మహిమపరచండి. ఈరోజు తన యొక్క తల్లి జ్ఞాపకార్థ కూడిక మన మధ్యలో దేవుని యొక్క మందిరములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో నరేష్ జరుపుతున్నాడు. అది తల్లి పట్ల ప్రేమ, దైవం యొక్క భయభక్తులతో కలిగిన వాడు కనుక ఒక మనస్సాక్షి, తనకున్న ఒక మనసు, ఆ యొక్క మనసు గర్దించడం వలన ఆ మనస్సాక్షి ద్వారా నా తల్లికి నేను కృతజ్ఞతగా
ఈరోజు మనస్సాక్షిగా మనసులో జ్ఞాపకం చేసుకోవాలి, మనసుకు తెచ్చుకోవాలి. నా దేవునితో పాటు నా తల్లిని గుర్తు చేసుకోవాలి, నా దేవునితో పాటు నా తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. నా తల్లి పేరు మీద ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి విందు భోజనం ఏర్పాటు చేయాలి, మంచి భోజనం ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈరోజు మనందరికీ గొప్ప విందు భోజనం ఏర్పాటు చేశాడు. తప్పని కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. తన తల్లి ఆత్మ శాంతించాలని, అలాగే మనతో ఉండాలని, ఈ బిడ్డలతో కూడా తన తల్లి ఆత్మ ఉండాలని, ఆ సర్వశక్తి గల దేవుని ఆత్మ ఉండాలని, ఆయన దీవించాలని, కుటుంబాలను ఈ బిడ్డలను దీవించాలని ఆశ కలిగిన వాడై ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. ఈ భోజనం ఖర్చంతా ఈ కుమారుడు భరిస్తున్నాడు. మంచి భోజనం ఏర్పాటు చేశాడు, ఆనందకరమైన భోజనం ఏర్పాటు చేశాడు. ఈయన ఒక్కడి కష్టార్జితం, చక్కటి మనసు కలిగిన వాడు కనుక అందరూ అభినందించవలసిన వారమే. అందరం ఏక మనసు కలిగిన వారమై చిన్న ప్రార్థన చేద్దాం. నాతో అందరూ ఏకీభవించండి, అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలయ. స్వర్గీయురాలైనటువంటి లక్ష్మీ ప్రభువా, నీ పాద సన్నిధిలో ఎన్నో బాధలు అనుభవించింది, ఎన్నో కష్టాలు అనుభవించింది, ఎన్నో మార్లు హాస్పిటల్ పాలైంది. ప్రతి సమయంలో ఆదరించావు, కొన్ని సంవత్సరాలు బ్రతికించావు, నీ సన్నిధికి రావడానికి కృప చూపించావు, నీ నామంలో బాప్తిసం తీసుకోవడానికి కృప చూపించావు, నీ బిడ్డగా జీవించడానికి కృప చూపించావు నాయన. కానీ చివరికి గడియ రానే వచ్చింది. ఆ గడియలో నీ సన్నిధులను ఎదిరించింది నా ప్రభువా. ఇదిగో తన పెద్ద కుమారుడు నరేష్ నీ మందిరములో నీ బిడ్డల ముందు నీ సన్నిధిలో ఉన్నాడు ప్రభువా. ఆదరించువాడు నువ్వే, ఆదుకున్నవాడు నువ్వే, ధైర్యం చెప్పువాడు నువ్వే, చేయబట్టి నడిపించువాడవు నువ్వే. నాయనా, నీ కుమారుని చేయబట్టుకో, నరేష్ను నడిపించు, నీ జ్ఞానంతో నడిపించు, నీ మహిమతో నడిపించు ప్రభువా. ఒక ఉన్నతమైన స్థితికి నడిపించయ్యా, చక్కటి ఆలోచనతో నడిపించు ప్రభువా. చక్కటి జీవిత భాగస్వామిని అనుగ్రహించు. వాళ్ళు ఇరువురు కలిసి నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఉంటానికి కృప దయచేయి. లోకములకి పంపకు నా తండ్రి. తల్లి అంటే ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉండాలనే ఆశ. నీ కుమారుడు క్రైస్తవుడిగా తీర్చిదిద్దామంటున్నాను. నిన్ను అంగీకరించిన కుమారుడిగా ముద్రించమని అడుగుచున్నాను. నీ ఆత్మతో నడిపించమని అడుగుచున్నాను. లోకములో ప్రభువా పడిపోకుండా నీ తట్టు నిలబడిన కుమారుడిగా ఉంచమని అడుగుచున్నాను. సహాయం చేయి. జీవిత భాగస్వామిని అనుగ్రహించి నీ చిత్తంలో నీ ప్రణాళికలు బలపరచమని. కష్టపడే మనసుంది, శ్రమించే మనిషి మనసుంది, విద్య ఉంది, బుద్ధి ఉంది, సమస్తం ఉంది ప్రభువా. కేవలం తల్లిని తండ్రిని కోల్పోయాడు, ఒంటరి వాడయ్యాడు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను ప్రభువా, ఈ నరేష్ ఒంటరి వాడి కాడయ్యా. నువ్వు ఉన్నావయ్యా తోడు, నువ్వు నడిపిస్తున్నావు ప్రభువా, నీ జ్ఞానంతో నడిపిస్తున్నావు అయ్యా. జీవిత భాగస్వామిని కూడా నువ్వు అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు. చక్కటి వివాహం జరిగించబోతున్నందుకు మీ స్తోత్రాలు నాయన. నువ్వు దీవించి ఆశీర్వదించమని నాయన. ఈరోజు శ్రమ దినాలలో అయినప్పటికీ కూడా శ్రమపడి బ్రతుకుతున్నాడు, కష్టపడి బ్రతుకుతున్నాడు. ఒకరి మీద దేహాన్ని బ్రతకటం లేదు, భిక్షాటన చేయటం లేదయ్యా. పౌరుషముగా రోషము కలిగిన వాడై బతుకుతున్నాడు. రేపు నువ్వు భార్యని ఇచ్చినా కానీ రోషము కలిగిన వాడిగా బ్రతకడానికి శక్తి ఇచ్చావు తండ్రి, విద్యనిచ్చావు, బుద్ధినిచ్చావు ప్రభా. శ్రమించగల హృదయాన్ని ఇచ్చావు, కష్టపడే శరీరాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డను దీవించి ఆశీర్వదించమని, తన తమ్ములను దీవించి ఆశీర్వదించండి, తన మర్దలను దీవించి ఆశీర్వదించండి, తన బంధువులను ఆశీర్వదించండి, ఇక్కడికి వచ్చిన శ్రేయాభిలాసులను ఆశీర్వదించండి, స్నేహితులను ఆశీర్వదించండి. గొప్ప కార్యము జరిగించి మేలు చేయమని, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. నాయన, శ్రమ దినాలు వల్ల కలిగిన మేలులు వివరించడానికి కృప దయచేసినందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఆ రోజు నువ్వు శ్రమ పట్టడం వలన మాకు ఈరోజు రక్షణ వచ్చింది.
ఆ రోజు నువ్వు శ్రమ పట్టడం వలన మేము నీతిమంతులుగా మార్చబడినాం. ఆ రోజు నువ్వు మరణించటం వలన నాయనా పాతి పెట్టబడిన వలన తిరిగి 3వ దినమున సజీవుగా లేచటం వలన మేము ఈరోజు నాయన పునరుద్ధాన శక్తిని పొందుకున్నామయ్యా. నువ్వు పరలోకములకు ఆరోహణం అయ్యావు కనుక ఈరోజు నువ్వే మాకు మార్గమై పరలోకములకు మా ఆత్మలు రావటానికి మార్గమై ఉన్న దేవానికి స్తోత్రాలు. ఏ స్థలంలో నువ్వు ఉన్నావో ప్రభువా ఆ స్థలంలో మేము నిలవటానికి మాకు శక్తిని అనుగ్రహించిన ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ రోజు శ్రమ పడకపోతే, ఆ రోజు శోధింపబడకపోతే, ఆ రోజు నువ్వు మరణించకపోతే మా బ్రతుకులు శూన్యమే ప్రభువా, మానవుల జీవితము శూన్యమే. నువ్వు మరణించడం వలన అనేకమైన మేలులు జరిగిన మానవులకు నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటంతో మా జీవితాలకు కూడా అనేకమైన మార్గాలు సరళం చేశావు. అనేక అద్భుతాలు మా జీవితంలో జరిగించావు ప్రభా. అందును బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి పట్ల మీ దయా, మీ కరుణ కటాక్షం ఉంచమని వారి గృహాలలో ప్రభా ఈ 40 దినాలు ప్రార్థనలు చేయించుండగా వారి ప్రార్థనలు ఆలకించండి. ఆ గృహాలకు ఆశీర్వదించండి. ఆ గృహాలను దినాభివృద్ధి కలగచేసి గొప్ప మేలు అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నారు పరమ తండ్రి. ఆమేన్. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య